సంబంధించిన పాశ్చాత్య సేవకురాలకి వందనాలు, కూడినందరికీ వందనాలు. నా పేరు లిఖిత. జాబ్ నిమిత్తం ఇక్కడికి వచ్చిన్నాను. మాది విజయవాడ. ఆ సాక్ష్యం ఇప్పుడే కాదు, యాక్చువల్గా నేను 1 month బ్యాకే చెప్పాలి. మెయిన్ రీజన్ ధైర్యం సరిపోక నేను చెప్పలేకపోయాను. అయినా దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికీ దాచుకోదు అనే ఉద్దేశంతో పంచుకోవాలనుకుంటున్నాను. అండ్ మొదటి సాక్ష్యం ఏంటంటే, మా తమ్ముడు డిప్లొమా అయిపోయింది. అయితే బీటెక్కి ఎంసెట్ రాశాడు. కౌన్సిలింగ్ పెట్టుకున్నాడు. ర్యాంక్ అయితే వచ్చింది, 182 ర్యాంక్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, కౌన్సిలింగ్ అప్పుడు మనం మ్యాక్సిమం ఒక 2-3 కాలేజెస్ చాయిస్ పెట్టుకుంటాము. కానీ వాడు ఒక కాలేజ్కే కౌన్సిలింగ్ పెట్టుకున్నాడు. మేము భయపడ్డాం, ఒకటే పెట్టావేంటి, తర్వాత ఇన్కేస్ రాకపోతే టైం వేస్ట్ అవుతుంది సెకండ్ కౌన్సిలింగ్ దాకా, మరి ఎందుకు అంటే నాకు వచ్చింది, నాకు అదే కాలేజ్ కావాలి, దేవుడు నాకు ఇస్తాడు అని ఎంతో నమ్మకంతో అబడి విశ్వాసంతో మరి ఒక కాలేజే పెట్టాడు. అనుకున్న రీతిగా మరి అక్క వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి చెప్పాను, ఇలా తమ్ముడు ఒకటే పెట్టాడు అక్క, టెన్షన్గా ఉంది, మమ్మీ డాడీ కూడా టెన్షన్ పడుతున్నారు అంటే ప్రార్థన చేద్దామని ధైర్యపరిచి ప్రార్థన చేశారు. ఉమెన్స్ మీటింగ్లో కానీ ఇంకా ప్రార్థన చేశారు. అందుని బట్టి అక్క వాళ్ళకి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అనుకున్న రీతిగా మరి తమ్ముడు ఆశపడ్డ రీతిగా వైజాగ్లో సీట్ అయితే వచ్చింది. అయితే మా మమ్మీ ఒకటే, నేను ఇక్కడ ఉంటున్నాను, మా తమ్ముడు వైజాగ్ వెళ్ళిపోవాలి, ఇద్దరు వెళ్ళిపోతే కళ్ళ ముందు ఇద్దరు ఉండము, నేను ఉండలేను, మళ్ళీ వద్దు, సెకండ్ కౌన్సిలింగ్ విజయవాడలో ఉంది, మంచి కాలేజ్ ఉంది, నాకు గ్రేడ్ A+ ఉన్న కాలేజే ఉంది విజయవాడలో, మా విజయవాడలో, ఆ కాలేజ్లో మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోన్నాడు. అయితే ఆ కాలేజ్ పెట్టాడు, భీమవరంలో ఉన్న కాలేజ్ పెట్టాడు, లాస్ట్ ఆప్షన్ మళ్ళీ వైజాగ్ పెట్టాడు. వాడు ఆశ అసలు అక్కడే చదవాలి. అవన్నీ దాటుకొని వచ్చి మళ్ళీ వైజాగ్ కాలేజ్లోనే సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది. అయితే చూసావా, దేవుడు నన్ను అక్కడే చదువుకోమన్నాడు, నాకు అక్కడే చదువుకోవాలని ఉంది అంటే సరే నీ ఇష్టమని ఇంకా కాలేజ్కి వెళ్ళాడు. వెళ్ళే ముందు దైవసేవకులతో సంఘంతో మరి ప్రార్థన అయితే కూడిక పెట్టించుకున్నాము ఇంట్లో. మరి సంతోషకరంగా తమ్ముడిని పంపించాము. అది గొప్ప కార్యం మా జీవితంలో చేశాడు. అండ్ రెండో సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ 2 weeks నేను బాగా సిక్ అయ్యాను. నేను కొత్త ప్రీవియస్ చేస్తున్న జాబ్ మానేసేసి రిజైన్ చేసి కొత్త న్యూ జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 weekకే నేను సిక్ అయ్యాను. ఇంకా ఆఫీస్లో మన మేనేజర్ సార్కి మెయిల్ పెట్టేశాను, సార్ నేను ఇంకా రాలేను, నాకు లీవ్ ఇవ్వండి, ఇన్ కేస్ వద్దు అనుకుంటే మీరు క్విట్ చేసేయచ్చు, ఫైర్ చేసేయచ్చు అని ఇంకా డైరెక్ట్ ఆ మెయిల్ పెట్టేశాను. లేదు నువ్వు రెస్ట్ తీసుకో, ఎప్పుడు తగ్గినా అప్పుడు వచ్చేసేద్దు అని సార్ మరి ఎంతో ఓకే సపోర్ట్ ఇచ్చారు. అది 4 daysలో తగ్గిపోయిద్దిలే అనుకొని టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిద్దిలే అని నేను బాగానే ఉన్నాను, రూమ్లోనే ఉంటున్నాను, ఇక్కడే రెస్ట్ తీసుకున్నా. నైట్ వస్తుంది, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, అసలు లెగలేకపోతున్నాను, వస్తుంది తగ్గుతుంది. అలాగే 2 days అలాగే వెళ్ళాను ఆఫీస్కి. ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను. అయితే ఉండి నీరసంతో ఫుడ్ ఏం సరిగ్గా తీసుకోక నాకు మైగ్రేన్ కూడా ఉంది. ఆ 2 ఒకేసారి అటాక్ అయ్యేసరికి నేను బలహీనం అయిపోయా. లిటరలీ చెప్పాలంటే ఈవెన్ వాష్రూమ్కి కానీ బ్రష్ చేయడానికి కూడా అసలు లెగిసే పరిస్థితి లేదు. నాకు గోడ పట్టుకొని అలా వెళ్ళాను, అంత బలహీనం అయిపోయాయి. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ఈ టైఫాయిడ్ ఉన్నా పర్లేదు, టాబ్లెట్ వేసుకుంటే కొన్ని రోజులు కోర్స్ వాడితే తగ్గిద్ది, ఈ మైగ్రేన్ నా వల్ల కావట్లేదు, తల బద్దలైపోతుంది, ఇంకా నేను చచ్చిపోయే పరిస్థితి దాకా అయిపోయింది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, ఏం తిన్నా కక్కేసేటట్టు అయిపోయింది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఏమీ ఉండట్లేదు. ఇటువైపేమో ఆ పవర్కి టాబ్లెట్లు వేసుకున్న పవర్కి నాకేం శక్తి ఉండట్లేదు, నా వల్ల కావట్లేదు ప్రభా అని అలాగే బలవంతంగా ఇంకా మా ఫ్రెండ్ అది నాకు మంచి రూమ్మేట్ ఇచ్చారు, అదని బట్టి దేవుడు వందనాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. సో తన పేరు ప్రియా, ఎంతో సహకరించేది, నేను ఎంత బలహీనం అయిపోయినా అవి తీసుకొచ్చి పెట్టేది. అటువంటి ఫ్రెండ్ ఇచ్చిన దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే తను ఇంకా బస్ బుక్ చేసింది, ఇంకా నువ్వు వెళ్ళిపోయి, ఇక్కడ ఉంటే నువ్వు ఉండలేవు అంటే ఇంకా అప్పటికప్పుడు ఇంటికి వెళ్తే డబుల్ టైఫాయిడ్ ఉంది అని అందరూ డాక్టర్ అన్నారు. ఇంకా కోర్స్ వాడాను, దేవుని కృపను బట్టి ఆయన అన్నారు 2 weeks 10-15 days అలా పడుతుంది నువ్వు సెట్ అవ్వడానికి.
కొంచెం బలమైన ఫుడ్ తీసుకో, హెల్తీ ఫుడ్ తీసుకో అన్నారు. దేవుడి కృపను బట్టి 15 days కాదు 4-5 daysలోనే నేను సెట్ అయిపోయాను. మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చాను. అదేవిధంగా జాబ్లో కూడా మళ్ళీ నేను వెళ్తున్నాను. ఈ 2 సాక్ష్యాలు మా కుటుంబంలో దేవుడు చేసి ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంకోటి ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, విజయవాడలో భారీగా వర్షాలు ఇక్కడ కూడా పడుతున్నాయి, కానీ విజయవాడలో కూడా పడుతున్నాయి. అది ఎందుకు నేను చెప్తున్నానంటే, మా డాడీ చేసేది కౌలుకి తీసుకొని ఆకుకూరలు పండిస్తాము. అయితే అది చిన్న వాన వచ్చినా మునిగిపోయింది మొత్తం. విత్తనాలు వేసారు అంట, చాలా మళ్ళన్నికి విత్తనాలు వేసాడు. వాన భయంకరంగా వచ్చి చెరువు అయిపోయింది. వేసినవన్నీ మునిగిపోయినాయి, ప్రార్థన చేయని నిన్న బాధపడుతూ అన్నారు. మరి అమ్మ నాన్న ఫోన్ చేస్తే ప్రార్థన చేయండి. ఇంకా మేమిద్దరం ఉండము. మమ్మీ డాడీ దగ్గర ఏదైనా చేసుకోవాలన్నా హెల్ప్ చేయడానికి నేను ఉండను. మా తమ్ముడి పేరు యాక్చువల్లీ చిన్నప్పుడు దేవ సేవకులు బిల్లిగ్రామ్ అని పెట్టారు. అంత పెద్ద సేవకుల పేరుతో మనం పిలవలేము, అందుకే మేము ముద్దుగా పండు అని పిలుస్తాము. అయితే వాడు ఉండడు, నేను ఉండను, వాళ్ళిద్దరే అయిపోతారు. ప్రార్థన చేయండి. రోజు ఫోన్ చేసి నైట్ చేసినప్పుడల్లా గుర్తొస్తున్నావు కానీ నాకు చర్చ్ కదా అంటున్నారు. కానీ వస్తే అక్కడ ఏం జాబ్స్ అని ఉండవు. ఇంత మంచి ఆపర్చునిటీ, ఇక్కడ జాబ్ ఉంది, నేను రాలేనమ్మా అంటే సరే అని వాళ్ళు ఉంటున్నారు. ప్రార్థన చేయండి. సహకరించడానికి నేను ఉన్నాను. మరి మా తమ్ముడు ఖాళీ ఉన్న టైంలో వాడు చేలో పని చేస్తాడు, నేను అమ్మకి సాయం చేస్తాను. ఏం చేసుకున్నా వాళ్ళిద్దరు అంతా పొలంలో వాళ్ళే చూసుకోవాలి. అమ్మకి థైరాయిడ్ ఉంది, నాన్నకేమో షుగర్ ఎక్కువ అయిపోయిందంట. అది ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు